తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది పెయిన్ చాలా విపరీతంగా వస్తూ ఉంటుంది. సో దీని నుంచి ఏంటంటే కొంతమందిలో ఉంటుంది, కొంతమంది టాబ్లెట్స్ యూస్ చేయడం, పెయిన్ కిల్లర్ లాంటివి కూడా యూస్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ పెయిన్ కంట్రోలింగ్ చేసుకోవడం ఏ విధంగా, దీనికైనా మెడిసిన్ అంటే ట్రీట్మెంట్ విధానం ఉంటుందా, లేదంటే కామన్ అంటారు ప్రతి ఒక్క అమ్మాయికి? దాన్ని ఏమంటారంటే మామూలుగా మెడికల్ టర్మ్లో డిస్మెనోరియా అంటాం, అంటే పెయిన్ఫుల్ మెన్సెస్. సో చెప్పాలంటే ఒక 50 to 60% పర్టికులర్గా అన్మ్యారీడ్ వాళ్ళలో ఎక్కువ, మ్యారీడ్ వాళ్ళలో కూడా ఉంటుంది, బట్ అన్మ్యారీడ్ వాళ్ళలో ఈ అంటే ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే 2 days ఎక్కువ పెయిన్ ఉంటుంది. అది అబ్డామిన్ పెయిన్ రావచ్చు, ఒక్కోసారి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఒక్కోసారి ఈ థైస్ అంతా గుంజేయడం పెయిన్ అట్లా వస్తుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కండిషన్ బట్టి. ఇది ఒక విధంగా చెప్పాలంటే వెరీ కామన్. సో దీనికి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. బట్ టెన్షన్ ఎప్పుడు పడాలంటే, సో దాంతోపాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా వచ్చి, లేదంటే సివియర్గా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది కొంతమందికి, ఆ టైంలో వామిటింగ్ రావడం కానీ, లేదంటే ఇంకా ఫీవర్ రావడం, ఇలాంటివి ఇంకొకసారి షివరింగ్ రావడం, ఇలాంటి కొంచెం సివియర్ కండిషన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు బ్లీడింగ్ కూడా చాలా హెవీగా అవ్వడం, అండ్ పాలిమెనోరియా అంటాం, అంటే ఎక్కువ రోజులు రావడం. మామూలుగా 3-4 days కామన్గా వస్తుంది, కొంతమంది 1 week రావడం, ఇట్లా ఎక్స్ట్రా ఎక్కువ డేస్ వచ్చి బాగా సివియర్గా ఉండి, సో వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అవుతుంది. అంటే కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, లేదంటే ఆఫీస్కి కానీ వెళ్ళండి డిస్టర్బ్ అవుతుంది అంటే, అప్పుడు దాన్ని కంపల్సరీ డయాగ్నోస్ చేయాలి. ఏంటి, ఓన్లీ డిస్మెనోరియానా, లేకపోతే అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ అంటాం. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఓన్లీ పీరియడ్ టైంలో డైరెక్ట్ ఈ పెయిన్ ఏదైతే న్యాచురల్గా వస్తుంటుందో అది ప్రైమరీ అంటాం. సెకండరీ డిస్మెనోరియా ఏంటంటే ఇంటర్నల్గా ఏదైనా కాజ్, అంటే అది ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఇంకేదన్నా ఎనీ ఇంటర్నల్ పీరియడ్స్ ఈ రిలేటబుల్ డేస్ లోనే వస్తుందా సార్? ఆ టైంలోనే, బట్ యుట్రస్లోనే, యుట్రస్ కానీ కొంతమంది పీసీఓడి సంథింగ్ అట్లాంటివి రిలేటెడ్ యుట్రస్ లేదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూమర్స్ కానీ, ఈ ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటి ఏదైనా ఉండి వస్తుంటుంది పెయిన్ కొంతమందికి. సో అది సెకండరీ అంటాం. సో ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు. సో అది అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని డయాగ్నోస్ చేసి, ఇన్ కేస్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేదైనా ఇంటర్నల్ అది ఉంటే దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ సెకండరీ అనేది కొద్దిగా చెప్పాలంటే డేంజర్. అదర్వైజ్ ప్రైమరీ ఓకే, పెయిన్ బాగా సివియర్గా ఉంటే జనరల్గా అంటే హీట్ అప్లై చేయమంటాం, హీట్ ప్యాక్స్ పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా మెఫ్టాల్, జనరల్గా అలోపతిలో మెఫ్టాల్ స్పాస్ అని ఇట్లాంటివి టాబ్లెట్స్ ఇస్తారు ఆ టైంలో. అది వాడటం క్షేమదాయకం కాదు అంటూ ఉంటారు. ఆ రోజుకి టెంపరీగా ఆ పెయిన్ని కంట్రోల్లో వచ్చేస్తుంది. రెగ్యులర్గా కూడా మంచిది కాదు, ఎక్కువ రోజులు వాడకూడదు. సో ఇట్లా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే అలాంటి వాళ్ళకి మా దగ్గర కూడా ప్రైమరీ కూడా, అంటే ఈ కొంతమందికి ఏదైతే పెయిన్స్ రెగ్యులర్గా వస్తుంటాయో మేము వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో దాంతో ఏంటంటే ఎవ్రీ మంత్ 1-2 days పెయిన్ కంట్రోల్ అవుతుంది, లేదంటే మైల్డ్గా వస్తుంది, బేరబుల్. అన్బేరబుల్గా తట్టుకోలేనంత పెయిన్ కాకుండా మైల్డ్గా, మినిమం పెయిన్ కామన్, అది యూట్రస్ అది అంటే ఆ టైంలో వస్తుంది బ్లీడింగ్ టైంలో. సో అది ఓకే, బేరబుల్. సో ఆ సివియారిటీని తగ్గిస్తుంది మా మెడిసిన్. కొంతమందికి అయితే టోటల్గా తగ్గిపోతుంది, మామూలుగా పీస్ఫుల్గా, అంటే వాళ్ళకి పెయిన్ లేకుండా కంట్రోల్ అయిపోతుంది. ఇన్ కేస్ సెకండరీ అయితే, అంటే ఏదైనా ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, పీసీఓడి కానీ, ఇంకేదైనా ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఏంటంటే కొద్ది టైం పడుతుంది. జనరల్గా అలోపతిలో వెళ్తే ఫైబ్రాయిడ్స్ వల్ల సర్జరీ అంటారు, తీసేయాలి. ఇంకా మ్యారీడ్ ప్లస్ పిల్లలు ఉండి వాళ్ళు ఉన్న వాళ్ళకైతే టోటల్గా యుట్రస్ హిస్టరెక్టమీ అంటాము. సో టోటల్గా వాళ్ళకి చెప్తారు అవసరం లేదు, మీకు ఎట్లా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అది చేస్తే మీకు ఇంకా లైఫ్ లాంగ్ హెడేక్ ఉండదు అని చెప్పి వాళ్ళు ఫైబ్రాయిడ్స్కి టోటల్ సర్జరీ చేస్తారు. యాక్చువల్ అది మంచిది కాదు, ఎందుకంటే యుట్రస్ అనేది ఫీమేల్స్, లేడీస్లో బాడీలోని హార్మోన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో టోటల్ హార్మోన్స్ అనేది యూట్రస్ అండ్ ఈ ఓవరీస్ వల్లనే మెయింటైన్ అవుతుంది. సో అది ఒకసారి హిస్టరెక్టమీ చేసి తీసేస్తే వాళ్ళకి ఏంటంటే ఇక బాడీ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోవడం, ఓవర్ వెయిట్ రావడము, డల్గా అయిపోవడం, లేజీగా అయిపోవడం, మెంటల్లీ కూడా వాళ్ళకి లైఫ్ మీద ఒక విధమైన అంటే ఇంట్రెస్ట్ పోవడం, అలాంటివి జరుగుతాయి. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, దానివల్ల విటమిన్స్, మెంటల్లీ కూడా వాళ్ళు ఇవన్నీ జరుగుతాయి. సో అందుకని మేము ఏంటంటే 99% మరీ ఇంకా యూట్రస్ బాగా ఓవర్గా
ఫైబ్రాయిడ్స్తో నిండిపోయి భయంకరమైన పెయిన్ వస్తుంది లేదంటే క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉండి అప్పుడు తప్పదంటే ఓకే సర్జరీ, అదర్వైజ్ వీలైనంత వరకు సర్జరీకి వెళ్ళకూడదు. అండ్ ఈవెన్ ఫైబ్రాయిడ్స్ కూడా హోమియోపతిలో మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. అంటే ఓకే, ఈ పీరియడ్స్ నుంచే ఇది ముందుకు వెళ్తుందా సార్? అంటే దీని నుంచే ఈ ఫైబ్రాయిడ్ అనేవి వస్తుంది అనుకోవచ్చా? యాక్చువల్లీ ఫైబ్రాయిడ్స్ అనేది వేరే, పీరియడ్స్కి దానికి సంబంధం లేదు. బట్ పీరియడ్ టైంలో ఫైబ్రాయిడ్స్ ఉంటే సివియర్ పెయిన్ అండ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బట్ ఫైబ్రాయిడ్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎమోషనల్ రీజన్ ఒకటి, బాగా డిప్రెషన్లో ఉండి స్ట్రెస్ ఉండి నిద్ర సరిగా లేక ఇలాంటప్పుడు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఫైబ్రాయిడ్స్ వస్తాయి. రెండోది హెరిడిటరీ, పేరెంట్స్లో అంటే మదర్కి ఫైబ్రాయిడ్స్ అలా ఉండడానికి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మూడో కాజ్ ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మన అవుట్ సైడ్ ఫుడ్ తినడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఈ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇలాంటివి దీనివల్ల కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా కూడా అంటే ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ మన అంటే సైజుని బట్టి, మినిమం చిన్న సైజ్ అయితే ఒక 6 monthsలో కవర్ అయిపోతుంది, మొత్తం కరిగిపోతాయి. చాలా పెద్దగా ఉండే సైజ్ అనుకుంటే 1 year 2 years కూడా పడుతుంది. బట్ ఆ పెయిన్ రాకుండా, ఓవర్ బ్లీడింగ్ కాకుండా మా మెడిసిన్ కవర్ చేస్తుంది. బట్ ఆ ఫైబ్రాయిడ్స్ ఆ గడ్డలు కరగడానికి టైం పడుతుంది. ఓకే సార్, ఇది మొత్తం అంటే తగ్గేంత వరకు బ్లీడింగ్ అవుతుందా, లేదంటే మధ్యలో ఏమైనా ఆగిపోవడం, దీన్ని ఎలా? పీరియడ్ టైంలోనే, పీరియడ్ టైంలో అది కూడా కంటిన్యూ కాదు, ఒక ఫస్ట్ 2 days 3 days మ్యాక్సిమం. ఆ టైంలో హెవీగా అవుతుంది అండ్ పెయిన్ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఉండి ఇవి డిస్మెనోరియా ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తగ్గుతుంది, క్లాట్స్ లాగా వస్తుంది, క్లాటెడ్ బాగా సివియర్గా పెయిన్, క్రాంప్స్ లాగా రావడం. సో ఈ క్లాట్స్ కూడా వస్తాయి అంటే జనరల్గా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ వస్తాయి. సో క్లాట్స్ వస్తున్నాయంటే కూడా మేము చెప్తాం, మరి పెయిన్ ఉంది క్లాట్స్ వస్తున్నాయంటే ఒకసారి స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చెప్పామంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు తెలుస్తుంది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అని. సో ఇన్ కేస్ ఫైబ్రాయిడ్స్ లేవు, జనరల్గా కొంతమందికి వస్తుంది క్లాట్స్ కూడా, దానికి మేము మెడిసిన్ ఇస్తాం, 1 monthలో క్లియర్ అయిపోతుంది. ఫైబ్రాయిడ్స్ ఉంటేనే ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో దీని నుంచి డెఫినెట్గా మెడిసిన్ అనేది హోమియోపతిలో సో ఎన్ని రోజులు కోర్సింగ్ అనేది యూజ్ చేయొచ్చు? అదే డిపెండింగ్ ఆన్ మన సైజుని బట్టి, ఎంత కాలం నుంచి ప్రాబ్లం ఉంది, ఏజ్, సో దీన్ని బట్టి మినిమం అయితే 6 months. అంటే ఏజ్ని బట్టి కూడా జనరల్గా ఫైబ్రాయిడ్స్ అనేది 40+ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, 35 మినిమం 40+ వాళ్ళకి. సో ఆ ఏజ్లో ప్లస్ ఫైబ్రాయిడ్స్ సైజు, కౌంటర్ టెక్స్చర్ అంటే అది మరీ హార్డ్గా ఉండి పెద్దగా ఉన్నవి కొద్ది టైం పడుతుంది, మినిమం 1 year. కొంతమందికి అయితే మరీ సివియర్గా ఉండి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, సో అలాంటి వాళ్ళకి 2 years అట్లా పడుతుంది. చిన్నగా ఉండి ఇనీషియల్ స్టేజ్లో ఉంది, రీసెంట్గా వచ్చింది, 6 monthsలో తగ్గుతుంది. సో డిపెండింగ్ ఆన్ కండిషన్, మినిమం 6 months, మ్యాక్సిమం 2 years అనుకోండి. సో దాంట్లో ఆ ఫైబ్రాయిడ్స్ కూడా కరిగిపోతాయి, ఈ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది, బ్లీడింగ్ కూడా నార్మల్ అవుతుంది, అన్నీ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.